వెల్కమ్ టు విజిల్. 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘన విజయం సాధించటం, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవటం, ఆ తరువాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల పట్ల మొత్తం ఆంధ్రజాతి భయం గుప్పిట్లోకి వెళ్ళిపోయిన దశలో నేను సైతం అంటూ మొట్టమొదటిసారిగా సోషల్ మీడియాలో గళం విలిపించినటువంటి ఒక అసాధారణ వ్యక్తిత్వం, తెగింపు, వాక్పటిమ కలిగినటువంటి అడుసుమల్లి శ్రీనివాసరావు గారు ఆ తర్వాత టీవీ డిబేట్స్లో కూడా పాల్గొని 2019 నుంచి నేటికి ఈ ఇంటర్వ్యూ జరిగే నాటికి దాదాపు 8,000 వీడియోస్తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల మనసు అభిమానుల్ని చూరగొన్నటువంటి వ్యక్తి అడుసుమల్లి శ్రీనివాసరావు గారు. విజిల్ ప్రేక్షకుల కోసం ప్రస్తుతం జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై విశ్లేషించడానికి మన స్టూడియోకి వచ్చున్నారు. వెల్కమ్ శ్రీనివాసరావు. నమస్కారం అండి. థ్యాంక్ యూ అండి సుధాకర్ గారు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. గతంలో ఆయన 2 సార్లు ఎంపీగా పనిచేశారు. ఎంపీగా పనిచేసిన వ్యక్తి పోలీసుల మీద కుట్ర కేసు పెట్టడం ఏంటి అని ఒక పక్కన, పోలీసులు చేసేదే కుట్ర అంటూ మరొక పక్కన, అసలు ఈ సెక్షన్ పిఎస్ఆర్ ఆంజనేయులకు వర్తించదు అని ఒక పక్కన, ఆయన వెళ్ళి కలిశాను జైల్లో, నన్ను అయ్యో అదేంటి ఎండల్లో పడి వచ్చారు, అది అతడు సినిమాలో డైలాగ్ ఉంది కదండి, మోయ్ గారు బయట డబ్బులు వచ్చేయండి, బయట ఎండలు ఉన్నాయి అన్నట్టు ఎండలో పడి వచ్చారు ఏంటని పిఎస్ఆర్ ఆంజనేయులు తన మిత్రుడిని ఉండవల్లిని అడిగితే, వర్షాలు పడిన తర్వాత వచ్చే పనిగా అన్నారంట కదా. అప్పుడు దాకా ఇక్కడే ఉంటావా ఏంటి కొంపదీసి అని అంటే, నేను ప్రిపేర్ అయ్యాను, వాళ్ళు నన్ను తొందరగా వదలరు, ఆయన మానసికంగా ప్రిపేర్ అయ్యారని ఈయన బయట ప్రెస్ మీట్, ఆయన స్నేహితుడు, దానికి ఎవరో అభ్యంతరం లేదు, మన డిస్కషన్ కూడా అనవసరం. కానీ ఆయన విలేకరుల సమావేశం పెట్టి 2 లక్షల కోట్ల పైచిలుకున్న బిజినెస్ మ్యాన్ అతన్ని రేప్ చేశాడు అని, రేప్ ప్రయత్నం కాదు రేప్ చేశాడు అని నొక్కి మరి ఈయన వ్యాఖ్యానించడం, అది కోర్టు పరిధిలో ఉంది, పోలీసులు కేసు కట్టారు, కోర్టు తెలుస్తుంది అది రేపా అటెంప్ట్ టు రేప్ అనేది. ఈయన వెళ్ళి చూడలేదు కదా అక్కడ. ఆ ఒక లేడీ క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం, ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి పేరుని కనీసం ఉదహరించకుండా ఎవరో కంప్లైంట్ ఇచ్చారు, ఎవరో కాదు కంప్లైంట్ ఇచ్చింది. గతంలో కుక్కల విద్యాసాగర్ తండ్రి ఇతనితో కాంగ్రెస్ పార్టీలో కలిసి పనిచేశాడు. వైసీపీ పార్టీ ఏదైతే ఉండవల్లి ప్రియ ఇష్టుడు, ఆ పార్టీకి ముసుగువీరుడిగా పనిచేస్తున్నటువంటి ఉండవల్లి పార్టీ వైసీపీ పార్టీ తరపున పెనమలూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి 2014లో ఓడిపోయాడు కుక్కల విద్యాసాగర్. ఆయన ఎవరో తెలవనట్టు ఎవరో కంప్లైంట్ ఇచ్చారు, ఆ కంప్లైంట్ కేసు కట్టి తీసుకొచ్చి జైల్లో పెట్టారు, బెయిల్ వచ్చింది, వెళ్ళిపోయింది. ఏముంది దీంట్లో? ఒకవేళ ఆ అమ్మాయి అన్యాయం జరిగిందనంటే ఆ కేసు తేలాలి, ఆ కేసు తేలిన తర్వాత అప్పుడు నష్టపరిహారం కింద కోర్టులో వేసుకోవాలి తప్ప చట్టం చెప్పేది అదే. ఈయన స్వతహా లాయరు, మరి అంత చట్టం తెలిసిన మనిషి కోర్టుకు వెళ్ళి పనుగోలులాగాను, మొన్న మధ్య అంబటి రాంబాబు స్వయంగా ఆయన కేసు ఆయన వాదించుకున్నారు. అట్లాగే స్నేహితుడి తరపున ఈయన వెళ్ళి కోర్టుకు వెళ్ళి వాదించి ఆయన బయటికి తీసుకురావచ్చు కదా. ఆ ప్రెస్ మీట్ మీద మీరు విజువల్ ప్రేక్షకులు మీ అభిప్రాయం తెలియజేస్తారు. అంటే మీరు ఇంట్రడక్షన్లో చెప్పిన దాని ప్రకారం ఈయన స్వయంగా లాయర్ కాబట్టి వాదించుకోవచ్చు కదా అంటే, ఆయన వాదించిన కేసులు అలా ఉన్నాయో మనకి చూసాం. విభజన మీద ఆయన ఒక కేసు వేసాడు, ఇప్పటివరకు దాని మీద ఏమీ తేల్చలేదు, సుప్రీంకోర్టు ఆ కేసు అఫిడవిట్ వేయలేదు అని చెప్పేసి వాపోతా ఉన్నాడు. అయిపోయిన పెళ్ళికి బాధ్యాలు ఎవరన్నా కొడతారండి? అసలు మామూలు చెప్పండి. విభజన అనేటువంటిది అనివార్యంగా జరిగింది అని ఏ పార్టీలో ఉండి 2 సార్లు ఎంపీ అయ్యాడో అదే పార్టీ విభజన చేసింది. ఆయన నేను రాజకీయ సన్యాసం తీసుకుంటున్నానని చెప్పేసి వైదొలిగాడు. కానీ రాజకీయాలు మాత్రం అలాగే మాట్లాడుతూ ఉన్నాడు, రాజకీయం మాత్రం చేస్తున్నాడు. రాజకీయాల్లో ఎన్నికల రాజకీయాల్లో లేకపోవచ్చు, అదొకటి. నేనేమనుకుంటానంటే ఈయన వ్యవహారం ఎలా ఉంటుందంటే, కొన్ని విషయాలు ఈయన మాట్లాడుతుంటే పిల్లి గడ్డానికి జపాన్ బ్లేడ్ వాడుతున్నట్టు ఉంటుంది. చిన్న గడ్డం ఉంటుంది, జపాన్ బ్లేడ్ ఎందుకు, ఏ బ్లేడ్ అన్నా తీసుకోవచ్చు కదా గడ్డం. ఇక్కడ
రాక్షస గురువు శుక్రాచార్యుడు, జగన్మోహన్ రెడ్డి గురువు ఇతను అదృశ్యంగా ఇన్విజిబుల్, నాకేం సంబంధం లేదు పార్టీతో అంటాడు కానీ రాజశేఖర్ రెడ్డి ప్రియ మిత్రుడు అంటాడు కానీ ప్రియ అనుచరుడు ఇతను. మిత్రుడేం కాదండి, మిత్రుడని చెప్పేసుకుంటాడు. అతనికి అనుచరుడు, అతను ఫాలోవర్. అతనంటే పిచ్చి ప్రేమ ఉండొచ్చు, ఎందుకంటే వీళ్ళ మనస్తత్వాన్ని తగ్గట్టుగా ఆ మనస్తత్వం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఒక పార్టీని, ఒక సామాజిక వర్గాన్ని ఎప్పుడైతే ద్వేషిస్తారో అదే లైక్ మైండెడ్గా మైండ్ సెట్ తోటి ఉంటారు కాబట్టి వాళ్ళు కలుస్తారు. భావాలు ఏకభావజాలం, దానివల్ల వాళ్ళు సాన్నిహిత్యం పెరుగుద్ది. పైగా ఈయన గోదావరి జిల్లా వాడు కాబట్టి కొంచెం మాట తీరు, యాస అవతలవాడు కొంచెం ఆసక్తికరంగాను కొంచెం ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఎటకారం పళ్ళు ఎక్కువ ఉంటాయి కాబట్టి దాన్ని చాలామంది లైక్ చేస్తారు. అది మంచిగా చెడు అన్నట్టు పక్కన పెడితే వాళ్ళ స్థాయిలో వాళ్ళ మిత్రులు ఎంజాయ్ చేస్తారు. ఈయన ప్రతి అంశం మీద ఈయన ప్రెస్ మీట్ పెడతాడో జనం కూడా ఆసక్తిగా వింటారో, మీడియా కూడా ఫోకస్ ఉంటుంది ఆయన మీద. ఇది మాత్రం వాస్తవం. దాన్ని అసరాగా చేసుకుని ఆయన 14 నుంచి 19 వరకు మాట్లాడాడు, గట్టిగా మాట్లాడాడు. మద్యం మీద కానీ, అమరావతి మీద కానీ, ఇసుక మీద కానీ, ఏ అంశం మీదైనా సరే ఆయన మాట్లాడాడు. అప్పుడున్న ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని మెచ్చుకుంటా, ఈ దేశంలోనే గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అంట, వెంటనే ఒక 10 అడుగులు గొయ్యి తీసి అందులో కప్పెట్టడానికి వీలుగా మాట్లాడుతూ ఉండేవాడు. అంటే నొప్పింపక తానవ్వక అన్నట్టుగా తన ఇమేజ్ పోకూడదు, న్యూట్రల్ ముసుగు తొలగకుండా విశ్వ ప్రయత్నం చేశాడు. అయినా సరే అప్పుడప్పుడు గాలికి ఎంత ముసుగేసుకున్నా గాలికి అలా పైకి లెగుతూ ఉంటుంది కదా ముసుగు. అలాగా ఎవరిది రాజధాని, ఎవరి కోసం రాజధాని అనే పుస్తకం అప్పుడు ఈయన మాట్లాడిన మాటలో వెక్కిరింపు, ఎగతాళి, వెటకారం, భూములు ఇచ్చిన రైతుల్ని. ఏ అన్నం తినేవాడు కూడా ఆ పాలకుడి విధానాల మీద నీకు నచ్చకపోతే విమర్శించు, కఠినంగా విమర్శించు. దానికి రైతులో, ప్రజలో ఎవరో ఒకళ్ళు వితరణ చేసినా వాళ్ళు కొన్ని త్యాగాలు చేస్తే ఆ త్యాగాలను వెక్కిరించకూడదు. వెక్కిరిస్తే నీ పాపి కింద లెక్క. మానవ సమాజం అతన్ని అంగీకరించుకోవడం, ఆ పని చేసాడు అతను. అంతేకాకుండా ప్రతి అంశంలోనూ ఎటువంటి తెడ్డుమని మనకి చిన్నప్పుడు, మా చిన్నప్పుడు అంటే మీ చిన్నప్పుడు ఉండవు ఆ పుస్తకం. ఒక 1వ తరగతిలోనూ 2వ తరగతిలోనూ పుస్తకం ఉండేది. 1వ తరగతిలో ఉన్నాయి. అక్షరక్రమం, అక్షరాలు నేర్చుకునేటప్పుడు అలా ఈ నేర్చుకునేటప్పుడు ఓ గురించి చెప్పేటప్పుడు వంకర టింకర ఓ, వాణి తమ్ముడు సో అని అలాగ వకారాన్ని గురించి మాకు అలా చెప్పేవారు మా టీచర్లు. అలాగే ఇతను వంకర టింకర ఓ, వాణి తమ్ముడు సో టైప్ ఇతను. ఎందుకంటే అతను ఏం మాట్లాడుతున్నాడో దాని నుంచి ఎక్కడికో తీసుకెళ్ళి గుచ్చుతాడు. అతను చెప్పాలనుకున్నది ఈ ఫ్రేమింగ్ మధ్యలో చెప్పేస్తాడు. సరే, 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డిని చిన్నగా ఒక తమలపాకించుకుని ఇలాగనేవాడు. అదే సమయంలో అప్పటి ప్రతిపక్షాలని తలుపు చక్కించి కొట్టేవాడు. కొన్నాళ్ళు మాట్లాడుతూ మానేసాడు. అంటే మాట్లాడటానికి ఏమి లేక అతని ప్రియమిత్రుడి పుత్రుడి తాలూకు అరాచకాన్ని అతను కూడా జీర్ణించుకోలేకపోయాడు. అంతను మౌనంగా ఉన్నాడు. అంతేగాని వ్యతిరేకంగా కానీ విమర్శ కానీ చేయలేకపోయాడు. మీరు అబ్జర్వ్ చేయండి, మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి. ఒక ఆడపిల్ల కుటుంబం, మాకింత అన్యాయం జరిగింది, మా తల్లిదండ్రులు కూడా తీసుకెళ్ళి జైల్లో పెట్టారు, 42 రోజుల పాటు జైల్లో నరకం చూసాము, చిత్రహింసలు గురి చేశారు, ఆఖరికి నెలసరి శానిటరీ ప్యాడ్స్ కూడా ఇవ్వలేదు, అంత చిత్రహింసలకు గురి చేశారని ఒక కుటుంబం రోధిస్తుంటే ఆ మహిళ గురించి ప్రెస్ మీట్ పెట్టి, నీ స్నేహితుడు అయితే కావచ్చు, స్నేహితులు ఎక్కడి వరకు, స్నేహితులు తప్పు చేశాడా ఒప్పు చేశాడా కోర్టు తెలుస్తుంది. ఆనాటి జగన్ ప్రభుత్వంలో దమనకాండ గురించి ఏదైతే 5 సంవత్సరాలు ఒక్కరోజు లాస్ట్ రోజు ఉద్యోగం చేసిన ఏబి వెంకటేశ్వరరావు గురించి ఈ మీద ఎందుకు మాట్లాడలా? ఇవాళ పిఎస్ఆర్ని జైలుకి వెళ్ళి కలవటం స్నేహం తప్పు లేదు. బయటకు వచ్చిన తర్వాత పిఎస్ఆర్ జీరో కరప్షను, యోధుడు, ధీరుడు, పోలీసుల మీద కేసులు పెట్టడం ఏంటి, పోలీసుల మీద కుట్ర కేసు పెట్టడం ఏంటి, పోలీసులు ఎలా పనిచేస్తారు? ఇది దేశవ్యాప్తంగా ఒక పెద్ద డిబేట్ జరగాలి. భారతదేశంలో డీజీపీ స్థాయి అధికారిని ఇంతవరకు అసలు జైలుకే పంపించలేదు. ఇంత దారుణమా, ఇంత పాపమా?
సరే, దీనికి నేను చెప్తానండి. ఇది నిజంగానే దేశవ్యాప్తంగా చర్చ జరగాలి. ఆ విషయంలో ఏకీభవిస్తాను నేను. ఆ విషయంలో ఖచ్చితంగా నేను ఏకీభవిస్తానండి. ఎందుకంటే మొన్న ఒక మాజీ డీజీపీ వాళ్ళ ఆవిడ చంపేసింది. ఆడ ఎంత దుర్మార్గం అయితే చంపేస్తుంది. మీకు షాబరుద్దీన్ కేసు ఉంది, గుర్తుందా మీకు? అందులో కూడా డీజీపీనే వేశారు లోపల. అతను నిజాయితీగా పనిచేస్తే కూడా వేశారు లోపల వేశారు. ఇక్కడ ఈయన విషయం కొత్త సీతారామయ్య గురించి, ఆయన నిజాయితీపరుడుగా చాలా మంచి కాప్, బెస్ట్ కాప్ ఆ పేరు తెచ్చుకున్నది ఎవరయ్యాంలోనండి? చంద్రబాబు నాయుడు గారు అయ్యాము. 5 జిల్లాలకు ఇన్ఛార్జి, రౌడీజాన్ని ఫ్యాక్షనిజాన్ని రూపుమాపేసాడంటే అప్పుడు బాస్ ఎవరు? అది ముగిసిన తర్వాత రాజశేఖర రెడ్డి అతని దగ్గర చేర్చుకున్నాడని చెప్తున్నాడు. అంటే దుష్టజన సాంగత్యంలో గెలిచాడు. అప్పుడే పట్టింది చేత. ఆ వాళ్ళ పడిన ఇత్తనం ఇవాళ కుళ్ళిపోయి పుచ్చిపోయి పురుగులెట్టేసింది. 20 ఏళ్ళు పట్టింది. 20 సంవత్సరాల్లోనూ అతని మీద ఎన్ని ఆరోపణలు మీడియాకు వచ్చేసింది అతని మీద విషయాలు విన్నాం కదా. వలభనేని వంశీ ఇష్యూలోని విజయవాడలోని పెద్ద ఇష్యూ అయిపోయింది. సరే, 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు మరి ఏ రకంగా వాడుకున్నారో తెలియదు, కానీ ఆయన్ని అంత ప్రాధాన్యత పోస్టులు ఇచ్చారో లేదో తెలియదు. 19 జగన్ వచ్చిన తర్వాత తన విశ్వరూప ప్రదర్శన మొదలెట్టాడు. అన్నిటికీ అంటే రాజశేఖర రెడ్డి మిత్రుడు కాబట్టి వాళ్ళ పుత్రుడి పట్ల ప్రేమ చూపించాడు అంటున్నారు. అంటే ఐపీఎస్ అధికారులు వ్యక్తులను బట్టి వాళ్ళ పుత్రుల్ని వాళ్ళ వారసులకి ఉడికించి చేస్తారా వాళ్ళ మిత్రుడైతే? ఇదొకటి. 2, ఇంకో మాట చెప్పాడు. ఆసియాలో 5వ ధనవంతుడు 6వ ధనవంతుడు అంట. అతని మీద కేసు పెట్టకూడదా? వాళ్ళు రేపులు గట్ట చేయరా? ఊళ్ళు ముట్టుకుని ముద్దెట్టుకుని వదిలేస్తారా? వాళ్ళు రేపు అటెంప్ట్ చేసాడో రేపు చేసాడో అనేటువంటి మీరు చెప్పినట్టు కోర్టులో ఉంది, తేలుతుంది. కేసే పెట్టకూడదా? వాళ్ళు ఏం చేస్తానికి ఒప్పుకోవాలా? ఆ కేసు నుంచి తప్పించడానికో లేకపోతే ఏ విషయంలో కానీ ఇక్కడ ఏం జరిగింది? ఆంధ్రప్రదేశ్కి ఏం సంబంధం? ఆ అమ్మాయికి ఆంధ్రప్రదేశ్లో ఏం నేరం చేసింది? ఇక్కడ మీరు ఫ్రేమ్ చేశారు ఒక కేసు, అందులో ఇరికించారు. కుక్కల విద్యాసాగర్ అన్నవాడిని పట్టుకొచ్చారు. ఆ అమ్మాయి పరిచయం ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి అతని చేత కేసు పెట్టించారు. ఇల్లీగల్గా ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశారు రకంగా చెప్పాలంటే, ఫ్యామిలీ మొత్తాన్ని. సరే, ఆ అమ్మాయి కేసు పెట్టింది. ఆ అమ్మాయి మీద ఆ అమ్మాయికి ఫేవర్ చేయాలి, మీరు ఎవరికో ఒక కళలో ఆనందం చూడాలి. మీరు ఆ అమ్మాయిని తీసుకొచ్చారు. ఆ అమ్మాయి ఫ్యామిలీ ఏం తప్పు చేసిందండి? వాళ్ళు రిప్యూటెడ్ ఫ్యామిలీ. ఆ అమ్మాయి మిస్ ఇండియాకి పోటీలకు వెళ్ళిందో లేకపోతే మిస్ ఇండియా గెలుచుకుందో కూడా తెలియదు. మిస్ గుజరాత్ చేశారు ఆవిడ తల్లి రిజర్వ్ బ్యాంక్ మేనేజర్ స్థాయిలో రిటైర్డ్ అయ్యారు. తండ్రి నేవీ మర్చెంట్ అధికారి. ఎంత బ్యాక్గ్రౌండ్ ఉంది, అంత లెర్నెడ్ పీపుల్, ఎలైట్ పీపుల్. ఆ అమ్మాయి యాక్టర్, డాక్టర్ కూడా. అంగాంగం ప్రదర్శన చేసి లేకపోతే చిల్లర యాక్టర్ ఏం కాదు, ఆవిడ మంచి యాక్టర్. అలాగే మంచి వృత్తిలో ఉంది, వైద్య నిపుణురాలు ఆవిడ. వాళ్ళ బ్రదర్ కూడా దుబాయ్లోనే అక్కడ ఉద్యోగం చేసుకుంటాడు, మంచి పొజిషన్లో ఉన్నాడు. అటువంటి ఫ్యామిలీని రాత్రి ఎత్తుకొచ్చేసి కేసు రేపు పెట్టి ఇవాళ అరెస్ట్ చేసి వాళ్ళ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అన్ని మీరు హ్యాండ్ ఓవర్ చేసుకుని ధ్వంసం చేసి వాళ్ళ తల్లిదండ్రులు, వృద్ధులైన వాళ్ళ తల్లిదండ్రులు మీరు టార్చర్ పెట్టి ఆ అమ్మాయికి నరకం చూపించారు యువ అధికారులు అందరూ కూడా. అంటే క్రూరత్వానికి నమూనా. ఆ అమ్మాయి ఈ కేసు విషయం TV5లో మూర్తి గారు బయట తీసుకొచ్చిన డిబేట్లోనే ఉన్నానండి. ఆ అమ్మాయితో స్వయంగానే మాట్లాడాను, తర్వాత కూడా మాట్లాడాను. ఆ డిబేట్లో మాట్లాడాను, ఆవిడతో మాట్లాడాము, తర్వాత కూడా ఆవిడతో మళ్ళీ పర్సనల్గా మాట్లాడాను. ఆవిడ చెప్పిన విషయాలు మనం డిస్క్లోజ్ చేయలేము, ఇంత కోర్టు పరిధిలో ఉంది కాబట్టి. దుఃఖం వచ్చిందండి. అంటే మనం మామూలుగా కరుడు కట్టిపోయి ఉంటాం, రాతి హృదయం ఉంటుంది మనకి ఇలాంటివన్నీ చూసి. కానీ చలించిపోయినాను. ఇంత దారుణమా? అసలు మనం ఏ దేశంలో ఉన్నాం? ఇది ప్రజాస్వామ్యమా, ఆటవిక పాలన? నాగరిక సమాజంలో ఉన్నామా, ఆటవిక సమాజంలో? నిప్పు పుట్టక ముందున్న ఆటవికులు ఎవరిష్టం వాడిది, మైట్ ఈజ్ రైట్. అప్పుడున్నామా, ఇప్పుడున్నామా? ఒక ఐపీఎస్లు బాగా చదువుకుని ఆ స్థానానికి రావాలంటే వాళ్ళు ఎన్ని పోటీ పరీక్షలు రాయాలి, ఎంత పోటీ ఎదుర్కోవాలి, కఠిన శిక్షణ, కఠోర శ్రమ. ఆ స్థాయికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏ రకంగా పనిచేయాలి, ప్రజల పట్ల బాధ్యత ఉండాలా, ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఉండాలి, రాజ్యాంగం చట్టాన్ని ఏ రకంగా గౌరవించాలనేటువంటి బాధ్యత మరిచి ఒక నేరస్తుడు, ఆర్థిక ఉగ్రవాది, క్రూర స్వభావి, అత్యంత హేయమైన నీచమైన బుద్ధి కలిగిన వాడికి ఊడిగుంచేయటమంటే
మీ వ్యక్తిత్వ హననం మీరే చేసుకున్నారు, ఇంకోళ్ళు ఎవరు చేయట్లేదు. మీ క్యారెక్టర్ని మీరు మర్డర్ చేశారు, మీ క్యారెక్టర్ని మీరు మర్డర్ చేసుకున్నారు. అప్పుడున్న పరిస్థితుల్లో ఎవడ మిమ్మల్ని వేలెత్తి చూపే పరిస్థితులు, వేలెత్తి చూపితే వేలు తీసేసే పరిస్థితి కదా. ఒట్టిపోయిన లోపల అప్పుడు మాత్రం ఈ మేధావులు ఎవరో కూడా ఒక్కడ నోరెత్తడం. జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన అరాచకాలు అప్పుడు ఈ మేధావి ఏం మాట్లాడాడండి? అప్పుడు కూడా ఒకటి మాట్లాడాడు, చంద్రబాబు గారిని అరెస్ట్ చేయకూడదని. చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తే ఆడు బొయ్యి ఓడిపోద్దని దాని గురించి చెప్పాడు. నువ్వు అనవసరంగా చేసావురా బాబు, నువ్వు దెబ్బ అయిపోతావు. అది కూడా హితవు చెప్పాడు, నువ్వు అనవసరంగా చేయకూడదని చెప్పాడు తప్ప తప్పది నష్టం జరిగింది. ఆయన ఏం తప్పు చేసేటరా బాబు అరెస్ట్ చేసేవంటలేదు. అక్కడ కూడా చూడండి, ఆయన ఏం తప్పు చేసాడని అరెస్ట్ చేసేవంటలేదు. నువ్వు ఆయన అరెస్ట్ చేయడం వల్ల నీకు నష్టం జరిగింది, ఆయన తప్పు చేసినా అరెస్ట్ చేయకూడదు, ఆయన జోలికి వెళ్ళకూడదని చెప్తున్నాడు తప్ప ఆయన ఏం తప్పు చేయడం చేశారా సన్నాసి అని చెప్పేసి ఒక మాట కూడా అనలేదు. ఇప్పుడు అది ములాఖత్కి వెళ్ళాడు, మిలాఖత్ ఏమైనా చేసుకోవచ్చండి. ప్రెస్ మీట్లో మాట్లాడుతూ విశాల్ గున్ని అనేవాడు, వీడు విశాల్ గున్ని అనేవాడు, వాడిని పిలిపించి నువ్వు ముంబై వెళ్ళి ఆ అమ్మాయిని బట్రా అని పిఎస్ఆర్ చెప్పినట్టు చూశాను నేను. అది అతను కన్ఫ్యూజ్ చేసే స్టేట్మెంటు. డీజీపీ ఆనాటి డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి విశాల్ గున్ని అనేవాడు ఫోన్ చేస్తే ఇట్లా వెళ్ళమంటున్నారంటే గో హెడ్ అని ఆయన అన్నారంట. ఆయన టార్గెట్లో లేడే, టార్గెట్లో ఈ ప్రభుత్వం టార్గెట్లో, మరి ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు? అంటే ఇప్పుడు పురజనుల కోరిక మీద ఈ పాట వేస్తూ ఉంటారు కదా. ఏదైనా ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు మాకు పలానా అడిరావుడిలో పాట వేయండి అన్నారు అనుకోండి, పురజనుల కోరిక మీద ఈ పాట ప్రదర్శిస్తున్నామని చెప్తారు. అలాగే నీ కోరిక ఏమైనా ఉంటే చెప్పు, కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారి మీద కూడా కేసు పెడతారు. నువ్వు ఒక అప్లికేషన్ పెట్టుకో ప్రభుత్వానికి, దాన్ని ఎవడో అబ్జెక్ట్ చేయడు. ఇక్కడ ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే పుండు ఎక్కడ ఉందో రచ్చ అక్కడ వేస్తుందండి. ఉద్యోగ బాధ్యతల రీత్యా అతనే బాధ్యుడు అనేటువంటిది కాబట్టి నువ్వు ఇతను తప్పించి అతని మీద వెళ్దామని ఉండదండి. పుండు ఎక్కడ ఉంది? ఆంజనేయుల దగ్గర ఉంది. పుండు ఎక్కడ ఉంది? సునీల్ కుమార్ దగ్గర ఉంది. పుండు ఎక్కడ ఉంది? విజయపాల్ దగ్గర ఉంది. వాళ్ళకే రచ్చేస్తున్నారు. ఈ విషయంలో కూటమి ప్రభుత్వాన్ని మెచ్చుకోవాలి మనం. మిగతా విషయంలో అది మెచ్చుకోను కానీ, ఎందుకంటే మిగతా వాళ్ళు శిక్షించే విషయంలో వాళ్ళు లేట్ చేస్తున్నారన్న బాధ, ఆవేశం, ఆక్రోశం ఉంది. ఈ విషయంలో మాత్రం వాళ్ళు పెర్ఫెక్ట్గా పుండు ఎక్కడ ఉందో రచ్చ ఎక్కడ వేయడానికి ట్రై చేస్తున్నారు. ఇక్కడ నేను ములాఖత్కి వెళ్ళాడు, మిత్రుడు, ఫ్యామిలీ ఫ్రెండ్ అని చెప్పారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా నీకు తెలుసు అన్నావు, చాలా నుంచి సాన్నిధ్యం ఉంది, నువ్వు ఎంపీగా ఉండగా రావయ్య ఒకసారి అంటే వచ్చి కూడా అన్నావు. ఎవడో తప్పు పట్టకూడదండి. స్నేహ బంధాన్ని మనం ఎవరో కాదనకూడదు. అతను ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది అతనికి అత్యంత ఆప్తులు కూడా పారిపోతారు, దూరంగా వెళ్ళిపోతారు. నువ్వు కాబట్టి, నువ్వు చాలా మంచోడు కాబట్టి మిత్రధర్మాన్ని పాటించి అది మిలాఖత్కి వెళ్ళావు. ఆ ములాఖత్తుల్లో మీ స్కెచ్ ఏదో ఒకటి ప్లాన్ చేసి ఉంటారు డెఫినెట్గానే. మీ బుర్రలు మామూలు బుర్రలు కాదు. వెంటనే కొన్ని సంఘాల నుంచి ఖండనలు కూడా వచ్చినాయి. అయితే నేరస్తులకి కులంతో మతంతో పని ఉండదు వాస్తవానికి. ఎక్స్ట్రీమిస్టులకి ఆ మతం వ్యక్తిగతం, ఎదుటి వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదు. ఎవరైనా కులాభిమానం, దురభిమానం. ఇప్పుడు అమాయక ప్రజలు కులాభిమానం చూపిస్తారేమో కానీ వాళ్ళకి అదే ఉండదండి. కులం, మతం, ప్రాంతం ఏమి ఉండదు వాళ్ళకి. ఇప్పుడు రమణ దీక్షితుల గారికి పదవీ విరమణ చేస్తే మిగతా వాళ్ళకి బాధ రావాల్సిన పని లేదు. ఎందుకంటే ఆ స్థానంలో వాళ్ళేం ఒకళ్ళు వస్తారు. నేను ఓ మాట చెప్పాలండి బ్రాహ్మణ సామాజిక వర్గం గురించి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయరు. వాళ్ళు ఎలైట్ పీపుల్, బాగా చదువుకుంటారు, వాక్శుద్ధి ఉంటుంది. పౌరోహిత్యం, అర్చక వృత్తి స్వీకరించిన వాళ్ళు భగవంతుడికి భక్తుడికి మధ్య వారధిగా ఉంటారు. సమాజ హితం కోరుతారు. కవులు, కళాకారులు ఉంటారు, సాహిత్య సేవ చేస్తారు. ఈ రకంగా వాళ్ళు మనం గౌరవించదగ్గ వ్యక్తులే. ఇటువంటి వాళ్ళని వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు, సమర్థిస్తారని నేను ఖచ్చితంగా అనుకో. ఎందుకంటే నా మిత్ర బృందం అనేక మంది ఉన్నారు. వాళ్ళు ఇవాళకి కూడా వీళ్ళని అసహించుకుంటున్నారు. అదే సామాజిక వర్గం చెందిన కొన్ని సంఘాలను వీళ్ళు ప్రేరేపించి మాట్లాడించి ఉండొచ్చు. మీకు కావాలంటే అదురు సినిమా చూడండి. అది మీకు హాస్యం, వినోదభరితంగా మన కామెడీ ట్రాక్ కింద చూస్తున్నారు. కానీ చాలామంది అందులో ఒక సందేశం ఉంది. ఏంటో తెలుసా? బ్రహ్మానందం గారు ఒక కుటుంబాల్లో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, చిన్న అమ్మాయిని. అతనికన్నా వయసులో బాగా వ్యత్యాసము, తారతమ్యం ఉన్న అమ్మాయిని. అతను బుడంత ఖర్చు పెడతాడు. వాళ్ళు కూడా తను వాడుకుంటారు. మరి పెళ్లి దగ్గరికి వచ్చినప్పుడు ఆ అమ్మాయి తన వయసు వాడిని ఎంచుకుంటుంది. దానికి అతను హర్ట్ అయిపోయి వాళ్ళ అగ్రహారానికి వెళ్ళి వాళ్ళందరినీ తీసుకొస్తాడు. వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే వాళ్ళ ఉద్దేశం వచ్చినట్టునే చెప్తారు.
ఏదో భర్త లేని పెద్ద ఆవిడని చేసుకుంటానో మీరు గౌరవించకుండా ఎందుకు చేయట్లేదని అంటారు వాళ్ళు. అప్పుడు ఇటు గతుక్కుమంటాడు బ్రహ్మానందం. ఇది వీళ్ళకి ఎలా అర్థమైందా అని. ఏమిటి నువ్వు తల్లిని కదా ప్రేమించింది పిల్లన చిచ్చి ఆడి విషయం చెప్తారు. అప్పుడు తెలిసిన తర్వాత తల్లిని కదా పిల్లని ప్రేమించింది చిచ్చి అని చెప్పి 4 తిట్టేసిపోతారు. సిగ్గుపడతాడు బ్రహ్మానందం. అప్పుడు ఆ రమాప్రభు గారు వీళ్ళు ఎలాగన్నప్పుడు సిగ్గుపడుతుంటే మీరు సిగ్గుపడకండి చచ్చిపోతాను చచ్చిపోవాలనిపిస్తుంది. అది మీ కామెడీలోకి వెళ్ళిపోయింది. కానీ ఒక బ్రహ్మాండమైన సందేశం ఉంది. ఎవడన్నా తప్పుదారి పట్టించినా తెలుసుకుని వాళ్ళు ఎవరైతే తప్పు చేసాడో వాడిని మందలిస్తారనేటువంటిది అందులో అంతర్లీనంగా ఉన్న మెసేజ్. మీకు అర్థమైందా? ఈ పాయింట్ ఎవరు గమనించరు. దీన్ని కామెడీ కింద చూస్తారు ఎవరన్నా. అయితే వాళ్ళేమి ఎంకరేజ్ చేయరు ఇతన్ని. వీళ్ళు మాత్రం ఏదో స్కెచ్ చేస్తారు. ఇతను ఏమో డీజీపీ అయితే అరెస్ట్ చేయడు. ఫస్ట్ టైం డీజీపీ స్థాయి డీజీపీ అయితే నేరం చేయడా? అంటే సామాన్యుడికి డీజీపీకి లేకపోతే సంపన్నుడికి తప్పు చేస్తే కానిస్టేబుల్ ఏంటి డీజీపీ ఎవరైనా ఒకటే. అక్కడ ఢిల్లీలో ముఖ్యమంత్రులనే ఇస్తారు కదా. ప్రధానమంత్రి పివి నరసింహరావు గారు కోర్టు పోనెక్కాడు ఆయన మీద. ఇందిరాగాంధీ గారు అరెస్ట్ అయ్యారు. ఇక్కడ ఇది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అని చెప్తున్నాడు పక్క నుంచి మళ్ళీ. మీకు ఇదేంటి చెప్పమంటారా? అతను మనలాంటి సామాన్యులు ఈ రాక్షస రాజ్యంలో ఎలా మనలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఒక మాజీ ఎంపీ కూటమి ప్రభుత్వ పాలనలో ఈ రాక్షస పాలనలో ఇంత దారుణం దుర్మార్గం అసలు మన ఓటోళ్ళం ఎలా బతకాలి అని ప్రశ్నిస్తున్నారు ఆయన. ఇప్పుడు మీకు నేను చట్టము సెక్షన్స్ రాజ్యాంగం లోతుకి వెళ్ళనండి. ఒక సగటు పౌరుడిగా సామాన్యుడిగా నాకేమనిపిస్తుందో నేను చెప్తాను. ఇప్పుడు ఆయన అంటాడో నేను ప్రెస్ మీట్ చూసినప్పుడు పోసాని కృష్ణమురళిని అక్కడో కేసు పెట్టి తిప్పారు. అందులో 111 సెక్షన్ పెట్టారు. ఆ సెక్షన్ దేని మీద పెట్టాలని వివరణ ఇచ్చాడు ఆయన. అతను ఆ సెక్షన్ పలానా అట్లో పెట్టాలని చెప్తా సైబర్ నేరం అనేది అందులో దూర్పేసాడు ఇలాగా. అంటే మనకి విడిగా చెప్పకుండా అతను చేసిన సైబర్ నేరమే కదా. సోషల్ మీడియాలో చేసిన తప్పుల్ని సైబర్ నేరాలు అంటారు. అతను ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారా లేకపోతే ఇంకో కళ్యాణ్ గారు ఎవరైనా కానీ ఉండే వాళ్ళ అమ్మనే వాళ్ళని అందరినీ తిడుతుంటే ఎలాంటి జుగుప్సాకరమైన మాటలు మాట్లాడాడండి. సమాజం అన్రెస్ట్కి గురవుతా, కులాల మధ్య చిచ్చు కదా అది. ఇతనికి అమ్మాడు, ఆయన కోపలు ఆ లైన్ తీసుకోలేదు. అది లక్కీగా లైన్లోకి వెళ్ళలేదు. లైన్లోకి వెళ్ళాలనే ఉద్దేశంతో చేశారు, కానీ ఆ లైన్లోకి వెళ్ళలేదు. అది పోసాని కృష్ణమురళిని కమ్మారుగా భావించలేదు అటుపక్కోడు. జగన్మోహన్ రెడ్డి బూట్లకి ఓడికిని చూశారు. లేదంటే ఎంత పెద్ద ప్రమాదం ఉండదు. పైగా అతను నేను కమ్మాండ్ కాబట్టే నేను అలాంటి పదే చెప్పాడు. అతను ఆ కమ్మోళ్ళకి నేను నచ్చను. ఇది ఏ టైపు దాన్ని నువ్వు సమర్థిస్తున్నావా? అతను తిట్టిన తిట్లు చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే బాలకృష్ణ గారిని పవన్ కళ్యాణ్ గారిని చిరంజీవి గారిని వీళ్ళందరినీ అన్న మాటలో నువ్వు సమర్థిస్తావు. అది చెప్పు ఫస్ట్. నువ్వు అది చెప్పి మాట్లాడాల. నేను చెప్తున్నాను పోసాని కృష్ణమురళి చేసిందని ఎట్టి పరిస్థితులు సమర్థించను. పిఎస్ఆర్ ఆంజనేయులు లేకపోతే ఈ రాక్షస అరాచక దండుపాళ్ళని ముఠా చేసిన దాన్ని దేన్ని సమర్థించను. వీళ్ళ మీద తీసుకున్న చర్యలు దేన్నైనా నేను సమర్థిస్తాను. అలా నువ్వు చెప్పు. వాళ్ళు మాట్లాడిన మాటలు కరెక్ట్ అండి. పిఎస్ఆర్ ఆంజనేయులు అమ్మాయిని ఎత్తురావడం కిడ్నాప్ కేసు పెట్టాలా? రేప్ చేసారా, రేప్ అటెంప్ట్ అంటున్నాడు కదా. సైగ చేస్తే చాలు కేసు పెట్టచ్చండి. ఒక సైగ చేస్తే కూడా కేసు పెట్టచ్చు. రేపు దాకెందుకు? అంటే ప్రపంచంలో 5వ ధనవంతుడు అయితే కేసు పెట్టకూడదా? డీజీపీ అయితే ఫస్ట్ టైం జైల్లో పెట్టారా? మేము ఇంకా అతన్ని విమానం వేయించమంటున్నాం. నువ్వు పిక్ పాకెటర్కి లేకపోతే యూటీజర్స్కి ఏదైతే ట్రీట్మెంట్ కోటింగ్ ఇస్తారో ఆ కోటింగ్ ఇమ్మని చెప్తున్నావు. పబ్లిక్ చెప్తున్నావు వీఆర్ గవర్నమెంట్. పబ్లిక్ సర్వెంట్స్ ఫాలో అవ్వాలి దీన్ని. వాళ్ళు ఫాలో అవ్వట్లేదు. దాని మీద మాట్లాడు నువ్వు. పబ్లిక్ ఏమనుకుంటున్నారు? ప్లెబిసైడ్ చేయండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద పబ్లిక్ ఏమనుకుంటున్నారు? మా పెన్షన్ ఇవ్వట్లేదు, మాకు బియ్యం ఇవ్వట్లేదు, లేకపోతే మా భూములు ఇవ్వట్లేదు, మాకు లేకపోతే స్థలాలు ఇవ్వట్లేదు, మాకు ఇల్లు ఇవ్వట్లేదు అంటలేదు. ఆడినెందుకు వదిలేసు, ఈయనెందుకు వదిలేసు, ఆడినెందుకు కొట్టలేదు, ఈయనెందుకు కొట్టలేదు. ఆ వాడు అలా మాట్లాడాడు కదా, నువ్వు ఎందుకు ఊరుకుంటున్నావు? పెద్దిరెడ్డి అన్నవాడు అంత భూమి దొబ్బేసాడు కదా, వాడిని ఏం చేస్తున్నావు? సజ్జల రామకృష్ణారెడ్డి అటవీ భూమి కొళ్ళు కొట్టేసి అందులో పండ్ల తోటలు పెంచి దానికి రాయితీలు పొందాడు కదా, మీకు సిగ్గులేదు ఎందుకు వదిలేస్తున్నారని అడుగుతున్నారు. అవును కదా. ప్లెబిసైడ్ పెట్టండి. నువ్వు ఎలక్షన్ పెట్టలేరు అలాగనే అభిప్రాయ సేకరణ చేయొచ్చు కదా.
అందులో మీ గ్యాంగ్ చదువు లేదు కాబట్టి రాలేరు వాళ్ళు, కాబట్టి ఒరిజినల్లా వస్తుంది. మీ గ్యాంగ్ అంత ఆటవికులు కాబట్టి వాళ్ళు చెప్పలేరు ఇటువంటి. మీలాంటి వాళ్ళు కొంతమంది ప్రోత్సహిస్తే విష ప్రచారాలకు ఒక టీము ముఠా ఏర్పడి ఆ ముఠాయే విష ప్రచారం రకరకాల పేర్లతో చెప్తే తప్ప సమాజాన్ని అవగాహన చేసుకుంటే చీయని ఉమ్మేస్తారు తెలిస్తే. మీరు ఎవరైతే మీ ఫాలోవర్స్గా ఉన్నారో, మీ అభిమానులుగా మీకోసం సత్తానన్నారో వాళ్ళకు కూడా ఈ విషయం తెలిస్తే మీ ఇంట్లో ఆడపిల్లకి ఎంజాయ్ జరిగితే నీకు ఎలా ఉంటుంది? పైగా జంజాల గారు వియ్యంకుడు అని చెప్తున్నాడు. జంజాల గారు వియ్యంకుడు అయితే అతను ఏమనకూడదా? చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు వాళ్ళు మరి జైలు ఎందుకు పెట్టాడు? ఆయన ఏం తప్పు చేయడానికి పెట్టాడు? ఆయన మీద కేసు లేకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా అతను నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేస్తే దానికి కూడా నువ్వేమన్నా అతను అరెస్ట్ చేయకూడదు, అరెస్ట్ చేయడం కూడా రాజకీయంగా నష్టం అన్నావు తప్ప అలాగే అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం తప్పని అనలేదు. మీరు మాట్లాడింది మీ మీ మీడియా కూడా ఆలోచించాలండి. నోటుకొచ్చినట్టు ఏమో మాట్లాడుతుంటే దాన్ని బయట ప్రపంచానికి తెలియజేయకూడదు. వాళ్ళని వెలివేయాలి. ఈ ప్రభుత్వం అటువంటి కఠినమైన చర్యలు తీసుకోవాలి. మొన్న పాస్టర్ గారు చనిపోతే దాన్ని ఎంత రాద్ధాంతం చేశారండి. ఈ రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నారు మీరు? మీరు హ్యాపీగా సెటిల్ అయ్యారు, ఒక్కొక్కళ్ళు 2 సార్లు ఎంపీలు అయిపోయారు. మీ బతికి అదే ఎక్కువ, లైఫ్ టైం అచీవ్మెంట్. మీరు మామూలు రాజకీయ పరిస్థితుల్లో మీకు అలా అసెంబ్లీ కానీ పార్లమెంట్ గేట్లు తాకి మామూలు విజిటర్స్ కింద వాళ్ళకి అవకాశం వస్తుందేమో కానీ సభ్యులకి వెళ్ళే అవకాశం రాదు. కానీ మీకు ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యాలు వచ్చారు. ఆ ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి కదా మీరు. రాజ్యాంగం వల్ల మీకు అవకాశం వచ్చింది, రాజ్యాంగాన్ని గౌరవించాలి కదా. అదే రాజ్యాంగం చట్టాన్ని ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసిన వాటికి మీరు ఎందుకు మద్దతు ఇస్తున్నారు? మీరు చంద్రబాబు గారు మద్దతు ఇవ్వకల, కూటమి ప్రభుత్వాన్ని మద్దతు ఇవ్వకలేదు. కానీ ఒక నరరూప రాక్షసుడు అవును ఆర్థిక ఉగ్రవాది కదా అతను. 2004 అతని బొమ్మ ఏంటి, 2009 నాటికి అతని బొమ్మ ఏంటి, 2014 నాటికి ఎన్నాళ్ళు జైల్లో ఉండి వచ్చాడు, 2014 నుంచి 24 వరకు అతను ఏం చేశాడు? మీకు కళ్ళు లేవా? మీకు బుద్ధి లేదా? మీకు జ్ఞానం లేదా? 2 కాళ్ళతో చూశారు కదా. ఒక డ్రైవర్ కుర్రని చంపేసి ఇంటికి పంపించి డెలివరీ ఇస్తే ఆడు ఎమ్మెల్సీ అవుతాడు, వాడికి వెంటనే వెసులుబాటు వచ్చేస్తుంది, వెంటనే బెయిల్ వచ్చేస్తుంది, చట్టాన్ని సరళతరం చేస్తారు, అతను చీఫ్ మినిస్టర్ పక్కన కూర్చోబెట్టుకుంటాడు. ఎంతకన్నా బుద్ధిహీనత ఏమైనా ఉందా? అతను సమర్థించడానికి మీకు సిగ్గు, శరం, మానం, మర్యాద లేదా మీకు? ఎవడైనా సమర్థించినోడికి? ఒక డాక్టరు, వైద్య నిపుణుడు, అతను ఏం చేసిన తప్పు ఏంటండి? మాకు కూడా మాకు మాస్క్ ఇస్తే మేము 10 మంది వైద్యం చేయాలి, మాకు ఏదైనా అంటుకుంటే మేము పోతే మళ్ళీ కష్టం అని చెప్పి చాలా పద్ధతిగా అడిగిన వాడిని అతని పార్టీ రంగు ముద్రేసి ఆ ముద్రేసి అతను నడి రోడ్డు మీద పెడరెక్కలు విడిచికట్టి మానసికంగా చిత్రవద్దే చంపేశారు. ఒక డాక్టర్ అనితారాణిని, అలాగే అనేక మందిని. మా కడప జిల్లాలో ఒక అమాయకురాలని, ఒక కుటుంబం, ముస్లిం కుటుంబం రైల్వే ట్రైన్ కింద పడి చచ్చిపోయారు. కుటుంబం ఇవి 1-2 అరాచకాలు. పోనీ దైవ దూషణ, దైవ అపచారాలు అసలు లెక్కకు మిక్కిలి. ఈ చావుల గురించి వాటి గురించి మాట్లాడతారు. మొన్న ఒక వీర సోదరుని చచ్చిపోయాడు, ఒక ప్రకాశం జిల్లాలో. వాళ్ళ ఊరు ఏదో ఉంది, ఆ ఊళ్ళో ఒక ఆటో నిండానే మహిళా కూలీలు వెళ్తుంటే వైర్లు తెగిపడి చచ్చిపోయారు. ఐటెన్షన్ వైర్లు. ఏంటయ్యా అంటే ఉడతలు కొరికేసినాయి అన్నారు. రాముడి విగ్రహం తల తెగొట్టేస్తే, ఆంజనేయ స్వామి చెయ్యరగొట్టేస్తే, వెండి సింహాలు దొబ్బేస్తే, రథాలు తగలబెట్టేస్తే మీరు ఏం చేశారు? ఒక్కరోజైనా మాట్లాడేవా? కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు 14-19లో మద్యం బాటిల్ తీసుకొచ్చి 50 రూపాయలు, ఇది 8 రూపాయలు పడుతుంది అన్నాం. ఇతను మద్యం పాలసీ జగన్మోహన్ రెడ్డి విషం మంచినీటి బావులో విషం కల్పించినట్టుగా వాళ్ళకి విషం పంచిపెట్టి విషాన్ని అమ్మి వాళ్ళు పేగులు పుళ్ళు పడిపోయి, కిడ్నీలు పాడైపోయి, కుటుంబాలు అనాథలు అయిపోయి, భార్యలు పుస్తులు తెగిపోయి, బిడ్డలు అనాథలు అయిపోయి, కుటుంబాలు రోడ్డు మీద పడిపోతుంటే నీకు అది సమ్మగా ఉందా? అన్యాయం కదా. ఏమయ్యా బుద్ధి లేదా? నువ్వు అమ్మేది ఏదో బ్రాండ్లు అమ్ము, నీకు ప్రభుత్వానికి నీకు వేరే పని లేదా? ఈ లెక్కర అమ్మటం ఏంటని చెప్పేసి మాట చెప్పకూడదా? ప్రభుత్వ సారాయి దుకాణం ఉంటే దాన్ని ఎంత విక్రించారండి. నాటు సారా నరికట్టడానికి ప్రభుత్వ సారాయి దుకాణం పెట్టారు అప్పట్లో. వాడు సదుద్దేశంతో పెట్టారు. ఎవడు పెట్టినా వీడు దోపిడీ కోసం పెట్టాడు. అసలు బ్రాండ్లు పాపులర్ బ్రాండ్స్ ఉంటాయి. ఆ బ్రాండ్లు అమ్ముకుంటే తాగితే నీకేటి నొప్పి? ఆ ఎక్సైజ్ డ్యూటీ కడతారు, అమ్ముకుంటారు, ప్రభుత్వం రావాల్సిన ఆదాయం అవుతుంది. తాగినోడు వాళ్ళ స్తోమత అక్కడ తాగుతాడు, పడి ఉంటాడు. వీళ్ళు కోరిన పర్సంటేజ్ లంచాలు ఇవ్వనందుకు గెట్ అవుట్ అని అన్నారు. లంచాలు ఇవ్వనందుకు కాదండి,
అసలు మొత్తానికి కన్ను పడింది వాళ్ళకి. ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి వ్యాపారం? ఆ వ్యాపారం మనమే చేసుకుందాం అంటే ఆ బ్రాండ్లు వీళ్ళు కొనాలి. బ్రాండ్లు ఎందుకు తాగాలి? మన బ్రాండ్ తాగుతారు. ఆ వ్యాపారం మనమే చేసుకుందాం అనుకున్నాడు. ఆ బ్రాండ్లు తెచ్చి అమ్మాలి. ఆ బ్రాండ్ల డబ్బులు వాళ్ళకి ఎందుకు ఇవ్వటం? వాళ్ళు సప్లై చేయని ఇచ్చాడు, వాళ్ళు డబ్బులు ఇస్తాం మానేసాడు. వాళ్ళని ఎల్లగొట్టాలి. వాళ్ళు సప్లై చేయని ఇచ్చాడు, వాళ్ళకి డబ్బులు ఇస్తాం మానేసాడు. వాళ్ళు ఎన్నాళ్ళు ఉంటారు? 2 సార్లు సప్లై చేసి 3 సార్లు మాకు వద్దు బాబు అని పోయారు. ఆఖరికి అప్పట్లో ఇప్పుడు టీడీపీ ఎంపీ, అప్పుడు వైసీపీ ఎంపీ, ఆయన కూడా మానేసాడు వాళ్ళకి సప్లై చేయటం మాకుంటా. అప్పుడు తర్వాత ఏం చేయడం? అయితే మన కిచెన్లో ఓపెన్ చేయండి, మన ఇంట్లో వండింటారా సాంబార్ రసం అన్నాడు. శుభ్రంగా వండేశారు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అనేక చోట్ల చెప్తున్నాను, పదే చెప్పాలని చెప్తున్నాను నేను. ఒక షాపు ప్రభుత్వమే నిర్వహిస్తుంది, ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులే అందులో అమ్మకాల్లో ఉన్నారు. ప్రభుత్వం ఒక డిస్టిలరీ దగ్గర తీసుకుని అది జగన్ మనుషులు. అక్కడి నుంచి ఒక 100 బాటిల్ సప్లై అయితే 90 బాటిల్స్ తాలూకు సొమ్ము నేరుగా జగన్ అకౌంట్లో పోతుంది, వాళ్ళ ఖజానాలో పోతుంది. మిగతా 10% ప్రభుత్వానికి. అందులో మళ్ళీ ఎక్సైజ్ డ్యూటీ ఆ బాటిల్కి ఆ లెక్కర్కి పోగా మిగతాది ప్రభుత్వ ఆదాయం. వీళ్ళందరూ 30,000 కోట్లు 20,000 కోట్లు అంటే కాదు, లక్షల కోట్లు, అంతకు మించి. ఇప్పుడు ఏదైతే తవ్వుతుంటే బయటపడుతున్న విషయాలు ఉన్నాయో, మద్యం తాడేపల్లి ప్యాలెస్ని తాకే అవకాశం ఉందా? అంటే జగన్మోహన్ రెడ్డి ఈ కేసులో అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉందండి. ఎందుకంటే ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కొన్ని విషయాల్లో చాలా నిర్లక్ష్యంగా, చాలా ఉదాసీనంగా ఉన్నా ఈ మద్యం విషయంలో వాళ్ళు షాక్కు గురైంది ఏంటంటే, జగన్ ఏ పాలసీ అయితే తీసుకొచ్చాడో అదే పాలసీని వీళ్ళు వచ్చిన తర్వాత కూడా 2-3 నెలలు మెయింటైన్ చేశారు. అప్పుడు అమ్మకాలు విపరీతంగా ఉన్నాయి. సో ఆ డేటా చూసిన తర్వాత వాళ్ళు గుండె అదిరిపోయింది. థియేటర్ ఎంత అమ్మకాలు ఉన్నాయి, చూపించింది కొంత ఉందంటే. వాళ్ళు ఏం చేశారు? నోరు మూసుకుని ఊరుకోకుండా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విచ్చలవిడి అమ్మకాల మద్యమయం అయిపోయింది, మధ్య ఆంధ్రప్రదేశ్ అయిపోయిందని మొదలెట్టారు. మీ పని అలాగ ఉందా అని చెప్పేసి వాళ్ళు మొదటగా వాళ్ళ మనుషులే కదా అక్కడ ఉండేది, వాళ్ళ దగ్గర మొదలెట్టారు. ఈ నేరస్తులు ఏం చేస్తాడు? చిన్న క్లూ వదిలేసిపోతాడు, ఏదో క్లూ వదిలేస్తాడు. ఎంత పెద్ద కరుడుగట్టు నేరస్తుడేనని. వాళ్ళు చేసిన తప్పేటి అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఎవడో ఎక్కడికి లీక్ అవ్వదు, ఎవడో పట్టుకోలేడు వాళ్ళని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన ట్రాన్సాక్షన్లో అంతా క్యాష్ అండ్ క్యారీ. దాన్ని ఎవడ లెక్క ఎక్కడన్నా రికార్డ్ అయ్యి ఉంటే చెప్తారు. ఏ రోజుగా రోజు బస్తాల్లో కుక్కేసి వెయిట్ లెక్క పెట్టరండి వాళ్ళు. పేయింగ్ మిషన్లు కాదు, బస్తాల డబ్బు కుక్కేసి ఒక బస్తాడు సొమ్ము ఎంత ఉందో వెయిట్ వేస్తారు, అదొకటి లెక్క పెడతారు. మిగతా అన్ని ఆ మూటల వెయిట్ లెక్కని కంటైనర్ల ద్వారా లోపలికి వేసేస్తారు. తర్వాత రబ్బర్ బ్యాండ్లు అయితే వీళ్ళు బండిల్స్ రబ్బర్ బ్యాండ్లు తెప్పించారు. అన్నాటికన్నా వీళ్ళు దొరికింది ఎక్కడ తెలుసండి? బాటిల్స్. 7 రూపాయలు బాటిల్ దాని ధర. వీళ్ళు 2 రూపాయలు పెంచారు వీళ్ళు వచ్చిన తర్వాత. ఆ 2 రూపాయలు కూడా వీళ్ళు దొబ్బేయటానికి వీళ్ళు తాలూకు ఇచ్చుకున్నారు కాంట్రాక్ట్. ఆ ఇండెంట్ వాళ్ళు సప్లై చేసింది, వీళ్ళు తీసుకున్నదే, వీళ్ళు అమ్మిన దానికి తేడా వచ్చేసింది. బాటిల్ లెక్క దొరికింది. అక్కడ దొరికారు. అక్కడి నుంచి మొదలెడితే సేల్స్ బాయ్స్, అక్కడి నుంచి వాళ్ళ మీద ఆర్గనైజరు, అక్కడి నుంచి రాజ్ కసిరెడ్డి దాకా వెళ్ళింది ఆ పాము. రాజ్ కసిరెడ్డి దగ్గరికి వెళ్ళగానే ఆ పాము ఇంకో 2-3 కోటేసింది. వాళ్ళు వచ్చారు. వీళ్ళందరూ కలిపి అంతా నువ్వే చేసావని అతను చూపిస్తున్నారు. ఎంత టైం పట్టింది. నేనైతే ముందు జగన్ వేసేసి మిగతా వాళ్ళందరినీ విచారణ చేస్తాను. నేనైతే ఇఫ్ ఐ వర్ అంటారు కదా, మన చిన్నప్పుడు అడిగారు కదా, ఇఫ్ ఐ వర్ అంటే అయితే నేను ముందు జగన్ వేసేసి మిగతా వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇంకా శాశ్వతంగా అతనికి పాత కేసులో కూడా బెయిల్ రద్దు చేయించి ఈ రాష్ట్రానికి బెడద వదిలించి ఉన్నాడు. ఇతను అరెస్ట్ ఎందుకు ఆగిందంటే ఇదంతా కూడా ఎప్పుడూ జరగాలి. అమరావతిని ప్రపంచానికి పరిచయం చేయడం కోసం. అంటే అంతకుముందు శంకుస్థాపన చేసి అమరావతిని గురించి చెప్పిందంతా కూడా జగన్మోహన్ రెడ్డి మొత్తం చెరిపేశాడు, డిలీట్ చేసేసాడు. తిరిగి దాన్ని ఆ రైతులకి భరోసా కల్పించాలి, భూములు ఇచ్చిన వాళ్ళకి, ప్రజలకు ఒక నమ్మకం కలిగించాలి, ఈ ప్రపంచాన్ని పరిచయం చేయాలి. అందుకని మోడీ గారిని తీసుకొచ్చి అందరికీ మోడీ గారు ఏం చేస్తాడో, మళ్ళీ రేపు తేడా వస్తే మోడీ గారు ఏమైనా చేస్తాడేమో, అందుకని మళ్ళీ ఆయన చేత ఇంకో మాట చెప్పించి మనమే చేద్దాం అనిపించి ప్రపంచాన్ని పరిచయం చేసి ఇప్పుడు మొదలెడతారు. ఎందుకంటే దానికి ముందు ఈయన అరెస్ట్ చేశారనుకోండి, మనం అందరం ఆయన గురించే మాట్లాడుకుంటాం, అమరావతి విషయం గురించి మాట్లాడుకుంటాం. ఇప్పుడు అమరావతి కార్యక్రమం అయిపోయింది కదా, ఇప్పుడు ఆయన వేస్తారు. అమరావతిలో ఏం జరుగుతుందో మనకు తెలవకుండా వాళ్ళు పనులు చేసుకుంటారు.
ఇప్పుడు మనందరం ఏం మాట్లాడుకుంటాం, ఈ నెలాఖరు నుంచి జగన్ గురించి మాట్లాడుకుంటాం. రోజుకు ఒక చోట కేసు వస్తూ ఉంటుంది. ఈ ఒక్క కేసే కాదు, మద్యం కేసే కాదు, నదులన్నీ కలిపి సముద్రాన్ని చేరినట్టుగా ఆడదామందరా కేసు అక్కడికి వెళ్తుంది, అంతపురానికి వెళ్తుంది. విశాఖ ఎన్జీటీ కృషికొండ ప్యాలెస్ కేసు అక్కడికి వెళ్తుంది. పెద్దిరెడ్డి భూముల ఆక్రమణ కేసు, రెవెన్యూ అవతావకలని అక్కడికి వెళ్తాయి. గవర్నర్ని తాకట్టు పెట్టేసింది అక్కడికి వెళ్తుంది. అన్ని కేసులు, అన్ని తప్పులకి ఎవరి కళలో ఆనందం చూడడానికి, ఎవరి బొక్సో నింపడానికి, ఇవన్నీ వీళ్ళందరూ ఏం చేస్తారో, మాకు చిన్న ముక్క దొరికింది అట్టంతా ఆయనే తీసుకున్నాడు అని చెప్తారు. మాకు బిస్కెట్ల ప్యాకెట్లో ఒక బిస్కెట్టే మేము తీసుకున్నాం, అది కూడా మేము తీసేసుకున్నాం, ఆయన ఏమి ఇవ్వలేదు మాకు, మేమే తీసుకున్నాం, మిగతాదంతా ఆయనే తీసుకున్నాడు అందరూ చెప్పేస్తారు. విజయసాయిరెడ్డి బయటకు వచ్చి చెప్పిన తర్వాత వీళ్ళంతండి ఎవడు ఆగుతాడండి? ఖచ్చితంగా ఈ నెలాఖరు లోపల అతను అరెస్ట్ ఉంటుందండి. ఒకవేళ ఒక 5 రోజులు 6 రోజులు అటు ఇటు ఉంటుంది, ఖచ్చితంగా వెళ్తాడు. అతను ఈ కేసులో మిఠాయి పొట్టంలో దొరికాడు. మిగతా అంట్లో మట్టగిడసలో జారిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇందులో దొరికిన తర్వాత మిగతా అన్నింటిలో టైట్ అయిపోద్ది. పాత కేసులు బెయిల్ రద్దు అయిపోద్ది. రోజువారీ విచారణకి వర్చువల్గా వెళ్తాడా, ఫిజికల్గా వెళ్తాడా అనేటువంటి తర్వాత అప్పుడున్న పరిస్థితులను బట్టి ఉంటుంది. ప్రస్తుతం వార్తలు చూస్తుంటే హైదరాబాద్ కేంద్రంగా కడపకు చెందిన ఒక మాజీ ఐఏఎస్ అధికారి, ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక ఐఏఎస్ అధికారి, ఉద్యోగ సంఘాలకు సంబంధించిన ఒక నాయకుడు, వీళ్ళందరూ ఒక కుట్రకోణాన్ని హైదరాబాద్ వేదికగా ఇక్కడ ఏదో జరిగిపోతుంది ఆంధ్రప్రదేశ్లో అనేదాన్ని ఒక ప్రాపకాండకి వాళ్ళు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు అనే దాని మీద మీ అభిప్రాయం? వాళ్ళది చేయడానికి నేనైతే పూర్తిగా నేను విశ్వసిస్తున్నాను. వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. ఆ పని వాళ్ళు చేయకపోతే ఆశ్చర్యపోవాలి, చేస్తే ఆశ్చర్యం ఉండదండి. ఎందుకంటే వాళ్ళకి తోచని పరిస్థితి, వాళ్ళకి వాళ్ళ భవిష్యత్తు వాళ్ళకి అర్థమైపోయింది. చావరేమో తేల్చుకోవాలి, ఏదో ఒకటి తేల్చుకోవాలి. ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు దగ్గర చేర్చుకునే పరిస్థితి ఉండదు. కొంచెం తప్పులు చేసిన వాళ్ళు కొంతమంది, బాబాయ్ మా తప్పు అయిపోయిందని కాంప్రమైజ్ అయిపోయిన వాళ్ళు కొంచెం చేర్చుకున్నారు. వాళ్ళు వీళ్ళు కాంప్రమైజ్ అవ్వలేకపోతారు, వీళ్ళు అయినా వాళ్ళు తీసుకోరు. కాబట్టి వాళ్ళు దారి వెతుక్కోవాలి. జైల్లోకి వెళ్ళటమా, యుద్ధం చేయటమా? మరి యుద్ధం అంటే వాళ్ళు ఏదో ధర్మ పోరాటమా కాదు, వాళ్ళ స్కిన్ వాళ్ళు కాపాడుకోవడానికి, వాళ్ళు చేసిన నేరాల నుంచి తప్పుకోవడానికి వాళ్ళు విశ్వప్రయత్నం చేస్తున్నారు. దానికి ఒకళ్ళ కంటే ఎక్కువ మంది కలిసి పనిచేస్తే, మనకి ఒక బుర్ర కంటే ఎక్కువ బుర్రలు పనిచేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. సో మెనీ కుక్స్ స్పాయిల్ ది డిష్ అన్నట్టుగా వీళ్ళందరూ కలిపి జగన్ ఇంకెప్పటికీ బయట రాకుండా లోపల పెట్టి ఏర్పాటైతే చేస్తున్నారు. వీళ్ళు ఎన్ని పిచ్చి గందులైనా ఏమైనా ఉన్నాయి, ఎన్ని పిల్లి మొక్కలైనా ఏమైనా ఉన్నాయి, జగన్ మళ్ళీ సీఎం అవటం కానీ రాజకీయ ముఖ్యచిత్రమే కనపడటం కానీ జరగదు. ఎందుకంటే అతను జనాన్ని భయపెట్టాడు. భయపెట్టినోడి దగ్గరికి పసిపెట్లు కూడా వెళ్ళరు, కర్మం తెలియని పసిపెట్లు కూడా దరిదాపులోకి వెళ్ళరు. ఇక్కడ మన అభ్యంతరం ఏంటంటే వీళ్ళు ఎలా రెచ్చిపోకుండా చూడాలి. ఐవైఆర్ కృష్ణారావు అయినా, ఉండవల్లి అరుణ్ కుమార్ అయినా, లేకపోతే అధికారులైనా, లేకపోతే కొంతమంది విశ్లేషకులుగా ఉన్న వాళ్ళైనా, అమరావతి అన్న పశువైనా, వీళ్ళందరినీ కూడా వీళ్ళు ఉపేక్షించకూడదు. సాక్షిలో ఇవాళ కూడా ఒక రకమైన కథనం వచ్చింది. మద్యానికి ఆద్యుడు చంద్రబాబు అంట. ఆ స్కామ్కి నీకు ఎవడు చెప్పాడు? నీ దగ్గర ఉన్న సమాచారం ఏంటని వాళ్ళని తాళ్ళు పెట్టి రథాన్ని లాకెళ్ళొద్దండి, వాళ్ళని వద్దండి, లాకెళ్ళొద్దు. సాక్షి రాసే జర్నలిజాన్ని, దాన్ని జర్నలిజం అని, మా బోటోళ్ళు చేసే జర్నలిజాన్ని కూడా జర్నలిజం అని, మమ్మల్ని వాళ్ళతో ఒకే ఘాటిని కడితే అది గవర్నమెంట్ ఏది జర్నలిజం ఏది అశుద్ధం అనేదాన్ని తేల్చాల్సింది పాలకులే కదా. పాలకులే. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, వీళ్ళు ముఠా కట్టడానికి వీళ్ళందరూ మీటింగ్ పెట్టడానికి ఒక కారణం ఉంటుంది. మా మిత్రుడు అఫ్సాన్ రాజేష్ గారు చాలా బాగా రాశాడు ఒక వ్యాసంలో. వీళ్ళందరూ సస్పెండ్ అయ్యారు కదా. ఆ సస్పెండ్ అయిన వాళ్ళు అక్కడ సంతకం పెట్టి డీజీపీ ఆఫీస్లో కూర్చోమని చెప్పారు పొద్దున్న దాకా. అక్కడ ఎందుకు ఉండలేదండి వాళ్ళు? హైదరాబాద్లో ఎందుకున్నారు? ఇప్పుడు విశాలగున్ని తాత ఉన్నాడు కదా, వీళ్ళిద్దరూ ఇవాళ డొమ్మా కొట్టారు నిన్న. వాళ్ళ మీద చర్యలు ఏముంటాయండి? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయిన ఉన్న వాళ్ళకి మీరు ఏం చేసి వాళ్ళు గుర్తు తెప్పిస్తారు? ఇలా ఎన్నాళ్ళు పిలిచి ఎన్నాళ్ళు గుర్తు లేదంటే వదిలేస్తారు. ప్రభావతి డాక్టరు, ఆవిడ రఘురామకృష్ణరాజు గారి విషయంలో ఎంత దుర్మార్గంగా వ్యవహరించింది. నిన్నగాక మన జీజీహెచ్లో కూడా ఆ గోరంట్ల మాధవ్కి నీకు దెబ్బలు తగిలియని చెప్పని ప్రొవోక్ చేస్తున్న ఒక ఆవిడ మీద చర్యలు ఏం తీసుకున్నారు? అంటే పోలీస్ బాస్ కూడా కొంత ఈయన చాలా బాగా పనిచేస్తున్నాడు అనుకున్నాం.
అటువంటిది ఆయన కూడా కొంత ముఖమాటాలు ఎదుర్కోవాలి. మన డిపార్ట్మెంటే కదా, పిల్లల భవిష్యత్తు పాడైపోద్ది అనుకోకూడదు. ఆ పిల్లలు సమాజాన్ని పాడు చేసేస్తున్నారు. మీ టోటల్ ఏపీ పోలీస్కి అప్రతిష్ట తీసుకొస్తున్నారు. ఏపీ పోలీస్ ప్రతిష్ట పెంచాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీ మీద చాలా బరువు ఉంది. ఆ ప్రతిష్ట పెంచడంలో ఇటువంటి చేపలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆ చేపలకి మన కూర వండు తింటమే కదా, విష ముళ్ళు వచ్చేసి ఉన్నాయి, కొమ్ములు వచ్చేసి, కూరలు వచ్చేసి ఉన్నాయి. అవి మ్యానిటర్స్గా మారిపోయినాయి. వాటిని మీరు ఎలాగా నిరోధిస్తారు? అన్నట్లుగానే ముఖ్యంగా ఎన్జీటీలో ఇసుక మీద నాగేంద్రన్ ఒక కుర్రోడు, ఒక ఆయన ఏం చేశాడంటే ప్రతి కేసులు వేస్తే సుప్రీంకోర్టు వీళ్ళందరి మీద ఒక 23 జిల్లాల కలెక్టర్ల మీద అభిశంసన చెప్పి వాళ్ళందరినీ ప్రాసిక్యూట్ చేయమంది. మీరు ఎందుకు చేయలేదు? మీ కలెక్టర్లు తగ్గిపోతే ఇంకో ఐఏఎస్లు అందరూ ఇలాగ అయిపోయారండి బాబు అని కేంద్రాన్ని మొరెట్టుకోండి. ఈ దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి తలకవైపు నుంచి తలకో కాని మందిని తీసుకొస్తారు. వీళ్ళందరినీ జైల్లో పెట్టండి. న్యాయస్థానాలు కూడా వాళ్ళకి కనకాంబరం పువ్వులు కోసి దండ కట్టండి, లేకపోతే ఆ బూజులు తొలపండి శిక్షలు కాదండి. వాళ్ళు డైరెక్ట్గా సామాన్యుడికి, నేరస్తుడికి ఏ రకమైతే క్వారంటైన్ రిమాండ్ విధిస్తారో అలా విధించండి. అప్పుడు కదా వస్తుంది. నేను చేతులు మొక్కి అడుగుతున్నాను న్యాయస్థానాలని. చంద్రబాబు నాయుడు గారికి కేసు నమోదు చేయకుండా, ఆయన మీద ₹1 ఎస్టాబ్లిష్ అవ్వకుండా, మనీ ట్రయల్ లేకుండా 53 రోజుల పాటు బయట రాలేకపోయాడు ఆయన. ప్రతి వాయిదాకి ఆయన అడిగిన 17A దాని గురించి ఇవాళకి కోల్డ్ స్టోరేజ్లో ఉంది. ఈ కూటమి ప్రభుత్వం మొత్తం వాళ్ళ ప్రజాప్రతినిధులు అందరం తీసుకెళ్ళి హైకోర్టు ముందు, సుప్రీంకోర్టు ముందు బారుగా సాష్టాంగ ప్రమాణం చేసి, అయ్యా మా రాష్ట్రాన్ని కాపాడండి అని అడగండి. మీరు దొంగలకి, దుర్మార్గులకి, అక్రమార్గులకి, అవినీతి పరులకి, ఆర్థిక ఉగ్రవాదులకి, నరరూప రాక్షసులకి మీరు వెసులుబాటు ఇవ్వకండి అని అడగండి. తప్పే ఉంది ప్రజాస్వామ్యంలో? కోరి ప్రార్థించండి. మీకు కావాలంటే మీ ప్రజలు కూడా పిలవండి, అందరూ కూడా వాళ్ళు డబ్బులు పెట్టుకుని వస్తారు. మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి. ఊరికే మీటింగ్లు పెట్టి ఉపన్యాసాలు ఇవ్వటం కాదు. ఇటువంటి ప్రజాపయోగమైన పనులకి, ప్రజల్లో కథలకు తీసుకురావడానికి, ప్రజలను చైతన్యవంతం చేయడానికి, ప్రజలకు అవగాహన కల్పించడానికి మీరు ఇంకో పని కూడా చేయాలి. జగన్మోహన్ రెడ్డి అరాచకాలు అన్నిటిని కూడా ఫ్లెక్సీల రూపంలో ఎక్కడికక్కడ మీరు రాష్ట్రం అంతా పెట్టాలి. డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఫోటో, వాళ్ళ తల్లిదండ్రుల ఫోటో మీకు ఆ జిల్లాలో, కాకినాడలో ఎక్కడైతే వాళ్ళు ఉన్నారో అక్కడ పెట్టండి. డాక్టర్ సుధాకర్ గారు ఆ హాస్పిటల్ ఆయన విగ్రహం పెట్టండి. రాజశేఖర రెడ్డి విగ్రహాలు పెట్టేశారు. ఆయన ఏం చేశాడండి? వాళ్ళ ఇంట్లో జ్వరం కూడా రాలేదు, ఎంతమంది చచ్చిపోయారంట. అది ఎంత హాస్యాస్పదం అండి. మరి డాక్టర్ సుధాకర్ గారి విగ్రహం ఎందుకు పెట్టరు? ఈ రాష్ట్రాన్ని కదిలించింది కదండి అది. నాగమ్మ, ఇలాంటి శిరోమండలం కేసు, అవన్నీ ఫ్లెక్సీల రూపంలో రావాలి. రాష్ట్రం అంతా ప్రతిరోజు గుర్తు చేయాలి ఆ పీడకలని. మీరు ఒక మంచి కలగన్నారు, సత్సంకల్పం, ఒక స్వర్ణ ఆంధ్రప్రదేశ్ని చూస్తున్నారు. ఈ లోపల ఈ పీడకలను కూడా గుర్తు చేయకపోతే వీళ్ళందరూ మర్చిపోతారు. మళ్ళీ కడుపు నిండా తిన్న తర్వాత పాత నిన్న ఏం కూర వేసుకున్నామో గుర్తుండదు మనకి. నిన్న అతను విషం కలిపిన అన్నం పెట్టాడు మనకి. చావు అంచులకి వెళ్ళి బయటపడటం, కొన ఊపిరితో ఉన్నాం, వెంటిలేటర్ మీద ఉన్నాం. ఈ ఆక్సిజన్ ఎప్పుడైనా తీసేస్తాడు ఆడవాళ్ళు వచ్చేసి. మనం పూర్తిగా కోలుకునేదాకా, చికిత్స పూర్తయ్యే వరకు మీరు చేసి చికిత్స చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఆ చికిత్స పూర్తయ్యే వరకు కూడా పేషెంట్ కాపాడాలి కదా. ఆంధ్రప్రదేశ్ పేషెంట్, ఆ పేషెంట్ కాపాడాల్సి వచ్చినప్పుడు ఈ రకమైన రోగక్రిములన్నీ ఎంటర్ అవ్వకుండా మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత లేదా? హాస్పిటల్లోకి, ఐసీయూ యూనిట్లోకి వెళ్ళండి, జోళ్ళు ఇప్పి మాస్క్ వేసుకో, చేతులు గ్లౌజ్ చేసుకుంటారు కదా. అలాగే ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఎంటర్ అవుతున్నప్పుడు, ఉండల అరుణ్ కుమారు లేకపోతే ఇంకో కుమారు ఎవరో కూడా వచ్చి మాట్లాడుతున్నప్పుడు, ఆగబ్బాయి నువ్వు మాట్లాడడానికి లేదు అని చెప్పండి, తప్పలేదు. ఈ ప్రజాస్వామ్యం అంటే మూసుకోవా, మొన్న 5 ఏళ్ళు ఏ ప్రజాస్వామ్యం ఉంది, అదే ఉంది, ఇక్కడ ఎక్కువ మాట్లాడకని చెప్పాలి. అలా చెప్పి తెగువ ఎందుకు లేదు? ప్రజలు హర్షించేదే కదా ప్రజారంజకమైన పరిపాలన అంటే. పారిశ్రామికవేత్తల్లో జగన్ భయాన్ని భయపెట్టి ఆ భయాన్ని తీసేయకపోతే పారిశ్రామికవేత్తల్లో ధైర్యం నింపుకొని పెట్టుబడులు పెడతారంటారు. అతను ఓడిపోయాడు కానీ అతను రాజకీయాల నుంచి తొలగిపోలేదండి. మన స్పీకర్ గారు చెప్పింది అదే. దాన్ని వేరే వక్రీకరించారు వాళ్ళు. నిజంగా భయం ఉంది అందరిలోనూ. ఎన్నికల ముందండి మీరు నమ్మరు, నాకు తెలుసు ఇతను ఎట్టి పరిస్థితులు గెలవడండి. ఒక సామాన్యుడిగా, సగటు పౌరుడికి నాకు ఏమనిపించిందంటే, ఇటువంటి వాడికి ఎవడో ఓటు వేయడం అనుకున్నాను నేను. ఇప్పుడు కాదు, 21లోనే. ఎలక్షన్ ముందు చాలామంది వచ్చారు, ఎలక్షన్ అయిన తర్వాత 300 మంది మాట్లాడతారు. కానీ 21లో నేను ఇది ఎట్టి పరిస్థితుల్లో గెలవడం మళ్ళీ అనుకున్నాను నేను. అతను తీసుకునే నిర్ణయాలు, అతని విధానాలు, ప్రజా వ్యతిరేక వ్యవహారం,
రాజ్యాంగ చట్ట ఉల్లంఘన, కోర్టులు బేఖాతరు చేయటం, నోటుకొచ్చినట్టు మాట్లాడడం, అసభ్యకరమైన జుగుప్సాకరమైన భాష ఇవన్నీ చూసిన తర్వాత ఈ సమాజం వాళ్ళని అంగీకరించదు అనుకున్నాను నేను. అది జరిగింది కదా. మీరు వీళ్ళందరి కోసం అతను డెఫినెట్గా అతని విషయంలో మీరు కొంత చేయాల్సిందే. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు. అతని భయాన్ని తొలగించాలి. అతని భయాన్ని తొలగించాలంటే నా ఇంటికి ఏం పీకలరు అన్నవాడిని, రండి ఒకసారి సిఐడి ఆఫీసర్ పిలుస్తున్నారు, పీకగలరో లేదో చూపిస్తారంట అని పిల్లలు. సింపుల్గా మీరేం కొట్టకలేదు, తిట్టకలేదు. పేరునా నన్ను ఏం పీకలేరు అన్నాడు. సార్ ఒకసారి సిఐడి రమ్మంటున్నారు సార్, ఏం పీకుతారో మీరు అన్నారు కదా, అది ఒకసారి చూద్దరు కానీ పిలవాలి. కాకని గోవద్దని ఎక్కువ మాట్లాడండి, వాళ్ళు పారిపోయాడు. తోపుదుర్తి వీళ్ళతో ఇదే గొడవ. వాళ్ళు బయట ఇష్టం రెచ్చిపోతారు, కాగితం పుల్లులాగా. పుల్లు అనుకుంటాం మనం, వాళ్ళు పుల్లులా రెచ్చిపోతారు. తర్వాత ఎవడన్నా పోలీసు వాళ్ళు వెళ్తే పారిపోతారు. కాగితం పుల్లు అని అప్పుడు తెలుస్తుంది మనకి. ఈ వ్యవహారాలన్నీ జనాలకి చాలా చికాకు పుట్టిస్తున్నాయండి. బ్రహ్మాండంగా చేస్తున్నారు కూటమి ప్రభుత్వం. ఈ దుష్ట శిక్షణ జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ విషయంలో వాళ్ళు తీసుకునే చర్యలు, అధికారుల తాలూకు వ్యవహారాన్ని పక్కన పెడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ స్థాయిని మించి, శక్తిని మించి కష్టపడుతున్నారు. వాళ్ళు చేయగలిగిన దానికన్నా 100 రెట్లు ఎక్కువ చేస్తారు. అది మాట్లాడుకోవాలి మనం యాక్చువల్గా. ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నాం, అది మీకు అర్థం అవ్వట్లేదా? మీ గురించి ఏం మాట్లాడుకోవాలి, మీరు చేస్తున్న దాన్ని ప్రజలకు ఎలా చెప్పాలి, అది చెప్పకుండా ఇదే చెప్తున్నామంటే జగన్ గురించి, లేకపోతే పేరు నాని గురించి, గోవర్ధన్ రెడ్డి గురించి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గురించి, సీతారామాంజనేయుడి గురించి, విజయపాల్ గురించి, సునీల్ కుమార్ గురించి, వీళ్ళ గురించే మాట్లాడుతున్నామంటే చంద్రశేఖర్ రెడ్డి ఇంకా ఎంతమంది ఉన్నారండి? దాన్ని అర్థం చేసుకోవాలి కదా ప్రజలు ఏ రకంగా ఉన్నారో. పోనీ ప్రజలు, మీ కార్యకర్తలు మీకోసం కాడి మోసిన వాళ్ళు, మిమ్మల్ని పలకి ఎక్కించిన, మీ పలకి మోసిన వాళ్ళు, ఎమ్మెల్యేలు కూడా బాధ్యత ఉంది కదా. ఎవడన్నా పొరపాటు మాట మాట్లాడితే నిన్న ఉండేవారు అరుణ్ కుమార్ ఆ ప్రెస్ మీట్ పెట్టినంటే 10 మంది ఎమ్మెల్యేలు మాట్లాడాలా, 3-4 మంత్రులు మాట్లాడాలి, 4-5 ఎంపీలు మాట్లాడాలా. ఎందుకు మాట్లాడరండి? ఇప్పుడు నేను ఏం మాట్లాడానో అందులో సగం మాట్లాడితే సరిపోద్ది కదా. ఇక్కడ పెద్ద జోక్ ఏంటంటే, మీరు అన్నారు ఇందాక 4 ఏళ్ళ నుంచి 4.5 ఏళ్ళ నుంచి మాట్లాడుతున్నారు, 7,000 8,000 వీడియోలో మాట్లాడారు అంటున్నారు కదా. అక్కడ ఉన్న సగం మంది ఎమ్మెల్యేలు మేము ఎవరో తెలియదండి. రాష్ట్ర ప్రజలు స్టేట్ ఇంట్రెస్ట్తో మాట్లాడినా అది వాళ్ళకే కదా ఉపయోగపడింది, ఎంతో కొంత నూలిపోగంతనే ఉపయోగపడింది కదా. అది దురదృష్టకరం కదా. పబ్లిక్ మమ్మల్ని ఓన్ చేసుకున్నారు. డెఫినెట్గా మమ్మల్ని ప్రేమిస్తున్నారో, రాష్ట్ర ప్రేమికులందరూ మమ్మల్ని ప్రేమించారు. కానీ ఎవరైతే అంతిమ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు అంటున్నారు, అలా నమస్కారం పెడుతున్నారు ఎవడో తెలియనట్టు. అక్కడ ఎవరన్నా పరిచయం చేస్తే ఏంటండి ఇది? ఎవరికన్నా యుద్ధం చేయాలన్న ఉత్సాహం ఎందుకు ఉంటుంది? ఇది కూడా ఒక అవసరమే. మీకోసం ఎవరు మాట్లాడారో, ఎవరు పోరాడారో, మీ కార్యకర్తలు ఉంటారు, లైన్లో నిలబడి ఓట్లు వేసిన వాళ్ళు ఉంటారు, ఓట్లు వేయడానికి తీసుకొచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు వదిలేసి వేరే వాళ్ళు, అదే అసంతృప్తి. వీళ్ళు అరాచకం చేసి, లేకపోతే వీళ్ళు అన్యాయం చేసి కాదండి. ఈ ప్రభుత్వానికి అది దురదృష్టం. అది సింపుల్గా చేత్తో తీస్తే పోయి సమస్యలని అది క్రిటికల్ చేసుకుంటున్నారు. ఆ ఎమ్మెల్యే సాల్వ్ చేసుకోవచ్చు ఆ కార్యకర్తల అసంతృప్తిని, ఆ మంత్రి సాల్వ్ చేయొచ్చు, ఆ ఎంపీ గారు సాల్వ్ చేయొచ్చు. అందరికీ చంద్రబాబు, లోకేష్ గారే చెప్పాలా సమాధానం? ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ గారు, ఏంటండి ఇది? వాళ్ళే వచ్చి మాట్లాడాలి ప్రతిరోజుని. ఆ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఆంధ్రప్రదేశ్ సమగ్ర రాజకీయ ప్రస్తుత కరెంట్ అఫైర్స్పై సీనియర్ అనలిస్ట్ అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు అంతరంగం. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాసరావు. నమస్కారం అండి.